హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? గుడివాడలో మైకేల్ పాల్ గారు వారి సతీమణితో కలిసి 3 రోజులు ఉజ్జీవ మహాసభలను ఏర్పాటు చేశారు. అది ఏప్రిల్ 29వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు, అలాగే మే 1న ఈ 3 రోజులు ఉజ్జీవ మహాసభలు గుడివాడలో జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము మొదటి రోజున సభకి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ వాక్యం ద్వారాను, అక్కడ పాడే ఆరాధన ద్వారాను దేవునికి మరింత చేరువుగా మనం బలపడడానికి, మన విశ్వాస ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా, ఆశీర్వాదకరంగా అక్కడ ఉజ్జీవ సభలు జరుగుతున్నాయండి. మీరు ఒకవేళ గుడివాడ చుట్టుపక్కల ఉన్నవారైతే తప్పకుండా ఈ 3 రోజుల్లో కనీసం ఒక్క రోజైనా పాల్గొనడానికి ప్రయత్నించండి. వారు చేసే స్తుతి ఆరాధన ద్వారా మనము దేవునితో కనెక్ట్ అవ్వడానికి స్తుతి అనేది ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి మరింతగా అవడానికి, మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ఇంకా స్థిరపడి బలపడడానికి మనకి ఎంతగానో ఈ సభలు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుడివాడలో జరుగుతున్న ఉజ్జీవ మహాసభలకు అటెండ్ అవ్వండి. అక్కడ చైర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయండి. చక్కగా వాక్యం చెప్పేవారు, పాటలు పాడేవారు స్టేజ్ మీద మనకి క్లియర్గా కనిపిస్తారు. మీరు చక్కగా ఆ ప్లేస్ని ఆత్మీయంగా ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే దూరం నుంచి అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ అనేది అవైలబుల్గా ఉందండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వాటర్ మీకు ఇస్తారు. అలాగే అక్కడ బుక్ స్టాల్ కూడా అవైలబుల్గా ఉంది. ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన కల్వరీ పుస్తకాలన్నీ కూడా బుక్ స్టాల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనీ పే చేసి మీరు ఆ బుక్స్ని కొనుక్కోవచ్చు. సో అక్కడ కలుద్దాము. స్టే ట్యూన్డ్.